హలో అన్న, అందరికీ నమస్కారం. సో ఈరోజు అయితే కొత్త యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను. నా పాత యూట్యూబ్ ఛానల్ ఎందుకో రిమూవ్ చేసేసింది వాడు. ఒక మెసేజ్ లేదు, ఎస్ఎంఎస్ లేదు, ఏది లేదు. వాడు షార్ట్ రిమూవ్ చేసేసింది. మరి కారణం ఏంటో కూడా ఏమీ తెలియదు. చూడాలి మరి రికవరీ వస్తుందా రాదా. మెసేజ్ అయితే కనిపించాను. చూద్దాం. దాంట్లో 5,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 వీడియోస్ అప్లోడ్ చేసిన మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలామంది సపోర్ట్ చేసేది నాకు. అది మోటివేషన్ ఇంకా అయ్యేది జస్ట్లా, కానీ అది తీసేసిండు. సో ఏం కాదు, మళ్ళీ ప్రయత్నిస్తా. సో మీరు అందరూ ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. నాకు కొంచెం లైక్, షేర్, కామెంట్ చేయండి. మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి. సో మంచి మంచి వీడియోస్ ముందుకు తీసుకొస్తాను నేను. సో ఈ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. ఈరోజు అయితే కంటెంట్ మాకు ఇంట్లో ఏమేమి చుట్టూ పెట్టినా అనేది చూపిస్తా, చూడండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మాసం వస్తుంది కదా, అందుకే ఈరోజు మామూలు అయితే కొబ్బరికాయ తీసుకొచ్చారు. కొబ్బరికాయ కొడతాను ఈరోజు. మా సిపాయిలు మా సిట్టులు ఇద్దరు దేవుని ఇంట్లో పోతారు. చూద్దాం మీరు ఏం చేస్తారో. మొత్తం వీడియో పడతా, చూడండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వాడు మెట్లు ఎక్కుతాను మన కూడా. వాళ్ళు వాడు అనాట కింద కానీ కొబ్బరికాయ తీసుకుంటారు వాళ్ళు. నేను అయితే లోపలికి అయితే మీరు ఇక దేవునికి అయితే మొక్కుతారు చూడండి. చిన్న పంతులు ఇంత భక్తి సిద్ధంతో ఉంటారు. మీ ఇంట్లో కూడా మీ ఇలా కూడా ఇలా ఉంటేనే కామెంట్ చేయండి. సో మా దేవుడు అయితే వీళ్ళందరికీ చూడండి, అదంత ఇది ఇదంటే అది కొట్టుకొని ఘోరంగా ఉంటాయి ఇలా కథ. చూస్తారు నాకంటే కానీ ఈ గుడ్డ గింట అంత కానీ వీడు నేను నాకు అంటాను, వీడు కొబ్బరికాయ నేను కొడతా అంటాను. సో పిల్లలు ఎట్లుంటుంది, మొక్కుతారు కదా, ఏమని మొక్కుంటారా మరి. మొక్కులు అయితే మొక్కుతారు. బొట్టు పెట్టుకుంటానికి ఊరుకుతాను. వాళ్ళందరూ బొట్టు ఉంటారు, అందుకే నేను పెడతాను అందరికి.
Hi,